వెల్కమ్ టు పేపర్ బాయ్స్ ఛానల్. ఈరోజు నేను ఎగ్జాక్ట్లీ బాబీ డియోల్ లాగా ఉండే ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. మన ఛానల్లో ఇంటర్వ్యూ చేయబోతున్నాం. యాక్చువల్లీ నేను చూసి కూడా తనని నమ్మలేకపోయాను. లెట్స్ సీ హూ ఇస్ హి. తన పేరు రాజేష్. లెట్స్ మీట్ హిమ్. Drop that. హాయ్ అండి రాజేష్ గారు. హాయ్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. సో నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎగ్జాక్ట్లీ బాబీ డియోల్ లాగా ఉన్నారని బయట టాక్ ఉంది. మీరు ఉన్నారు అనేది నేను కూడా నమ్మలేకపోయాను. సో మిమ్మల్ని పరిచయం చేద్దామని ఇవాళ మా ఛానల్ పేపర్ బాయ్స్ ఛానల్లో ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇది యాక్చువల్ ఇప్పటి నుంచి కాదు, బాబీ డియోల్ది బర్సాత్ మూవీ వచ్చింది. ఆ టైంలో పెద్ద ఇంటికి ఫ్యాషన్ అనమాట. సో మేము ఏం చేసామంటే తారక రామమ్మ ఇక్కడ దగ్గర థియేటర్లో చూడడానికి వచ్చామన్నట్టు మేము ఫ్రెండ్స్ అందరం. ఆ మూవీ చూసి బయటికి వెళ్తున్నాను నేను, మా ఫ్రెండ్స్ వెంబడి. ఒక చిన్న అమ్మాయి ఏం చేస్తుందంటే వాళ్ళ మమ్మీ చెప్తుంది అనమాట, మమ్మీ మమ్మీ సీ ఈజ్ లైక్ బాబీ అని అనమాట. సో మా ఫ్రెండ్స్ అందరు విన్నారు అన్నమాట. ఇంకేంది నీకు మంచి కాంప్లిమెంట్ వచ్చింది, ఆ హీరో లెక్కన ఇవాళ నుంచి నేనేం బాబీ, నిక్ నేమ్ బాబీ అని చెప్పేసి ఫ్రెండ్స్ పెట్టారనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ నేమ్ అలాగే కంటిన్యూ అయిపోయింది. సో సరే ఓకే బాబీ అన్న, బాబీ ఇలా. సో దానివల్ల ఏమైందంటే మూవీస్లో కూడా నేను ట్రై చేయడం జరిగింది అనమాట. తర్వాత మరి మీరు కంటిన్యూ చేశారా? పేపర్లో యాడ్ వచ్చింది. Okay. పేపర్లో యాడ్ వచ్చిన తర్వాత ఏమైందంటే నేను ఫోటోస్ అవన్నీ నా బయోడేటా అని నేను అక్కడ పోస్టల్ అడ్రస్ వచ్చింది చెన్నైది, అక్కడ పంపించాను అనమాట. సో వన్ ఫైన్ డే ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది. కానీ ఆ ఇంటర్వ్యూ వచ్చేసి చెన్నైలో ఉందని నాకు తెలియదు, హైదరాబాద్లో ఉందని నేను అనుకుంటున్నాను అనమాట. సో అప్పుడు నేను కాల్ చేశాను అక్కడికి, అరే లేదు అయిపోయినాయి కదా మీకు ఆడిషన్స్ అవన్నీ అయిపోయాయి, దాసరి నారాయణరావు గారు ఇప్పుడు హాలిడే ఇన్ హోటల్కి వస్తున్నారు హైదరాబాద్కి వన్ డే, సో మీరు అక్కడ కలవండి అంటే నేను అక్కడ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత సార్ దాసరి నారాయణరావు గారు వెయిట్ చేయించారు బయట. అప్పుడే ఇంద్రజ అని ఒక హీరోయిన్ తెలుసు అనుకున్నాను, అందరికి తెలుసు, ఫేమస్ యాక్టర్ ఆమె. సో ఆమె కూడా అప్పుడు ఫామ్లో ఉంది. తను కూడా రూమ్ లో నుంచి బయటికి వస్తూ అలాగే చూసింది అనమాట. నాకు చూసి మళ్ళీ ఒక సెకండ్ ఇట్లా చూసి మళ్ళీ వెళ్ళిపోయి వెనక్కి తిరుగుతూ కూడా చూసుకుంటూ వెళ్ళింది అనమాట. నా ఫ్రెండ్ ఉన్నాడు, బాబీ బాబీ వెళ్ళు మేడం చూస్తున్నారు, ఏదైనా హెల్ప్ అవుతుందో మాట్లాడంటే నాకు కొంచెం షై వచ్చింది. నేను మాట్లాడలేదు, ఏం మాట్లాడాలి అని చెప్పేసి వదిలేసాను అనమాట. సో అది కూడా అదొక నా దీంట్లో ఎక్స్పీరియన్స్. లోపల దసరా ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఒక ఆడిషన్ కూడా ఇచ్చాము అక్కడ. ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే మా అసిస్టెంట్కి మీ ఫోన్ నంబర్ అవంతా ఏదైనా ఉంటే మీ డీటెయిల్స్ ఇవ్వండి, మీకు కాంటాక్ట్ చేస్తామన్నారు. అక్కడ నుంచి ఏం రెస్పాన్స్ రాలేదు. ఆ రోజుల్లో రిఫరెన్సెస్ ఉండాలంట, రికమెండేషన్స్ ఉండాలంట, అదే మనకు అంత తెలియదు, పరిచయాలు లేవు. సో అనుకున్న చలో ఓకే ఛాన్స్ పోయింది వదిలేసే అని చెప్పేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయాను. అయితే యాక్సిడెంట్లీ మళ్ళీ అనుకోకుండా ఒక మూవీలో ఛాన్స్ వచ్చింది. అదైతే ఆయనతో అందమా అనే మూవీలో వచ్చింది, ఛాన్స్ వచ్చింది. ఆ టైంలో నాకు అంతా షూట్ చేశారనమాట. ఫొటోస్ తీసుకున్నారు, అన్ని తీసుకొని అంటే అప్పట్లో ఒక ఇట్లా బ్యారెల్ ఇలా లేపి అన్ని యాంగిల్స్ ఎక్స్ప్రెషన్స్ అట్లా చేశారనమాట. అంత అయిపోయింది. అయితే ఫొటోస్ తీశారు కదా, 1 month తర్వాత షూటింగ్ అని తెలిసింది. మన ఫేట్ ఏముందో తెలియదు కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అనే పేరు మర్చిపోయాను. ఆయన అచానక్ అంటే అనుకోకుండా ఆయన చనిపోవడం జరిగింది. సో ఇక దాని వలన డిసప్పాయింట్ అయిపోయి ఇంకా ఆ జర్నీ అక్కడికి ఆగిపోయింది అనమాట. ఇంకా మూవీస్లో వెళ్ళడము అవన్నీ మానేశాను. ఇన్ జనరల్ గా మీరు ఏం చేస్తుంటారు? ఇన్ జనరల్ గా అపార్ట్ ఫ్రమ్ ఈ ట్రయల్స్ మూవీస్ కాకుండా రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్, రియల్ ఎస్టేట్ అనమాట. సో అలాగే ఆ ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అయిపోయాను, రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో నేను కంటిన్యూ అయిపోయాను. ఇంకా కొంచెం కానీ ఆ బాబీ డియోల్ అనేది ఒక నిక్ నేమ్ ఉంది కదా, అది నా వెంటనే ఉంది అనమాట, నన్ను వదలలేదు. మిమ్మల్ని బాబీ అని అంటే నా ఒరిజినల్ నేమ్ ఎక్కువ ఎవరు యూజ్ చేయరు, బాబీ అన్న ఇట్లా అంటారు అనమాట. సో ఆ బియర్డ్ అదంతా కొత్త లుక్తో బాబీ డియోల్ వచ్చాడు కదా, చాలా మంచిగా అనిపించింది అందరికి. మా జిమ్ ఫ్రెండ్ అనమాట వినోద్ చారి, అతను ఏమనంటే అన్న మీరు కూడా సేమ్ అప్పుడు బియర్డ్ లేనప్పుడు బాబీ డియోల్ ఎలా ఉండే, ఇప్పుడు బియర్డ్ పెట్టుకుంటే కూడా మీరు అలాగే కనిపిస్తారంటే ఆయన
మోటివేట్ చేస్తే నేను ఇలా ఓ గడ్డం నైస్. పెంచడం జరిగింది. ఇప్పుడు అప్పట్లో పెద్ద ఎంటికల్ ఫ్యాషన్ కదా, ఇప్పుడు గడ్డం ఫ్యాషన్ బియర్డ్ అయిపోయింది ఫ్యాషన్ అన్నమాట. అయిపోయింది. యా. సో అది పెట్టడం వల్ల మళ్ళీ ఈ బియర్డ్ పెంచడం జరిగింది. సో ఈ బియర్డ్ కి మళ్ళీ ఇప్పుడున్న బాబుడేల్ లుక్ కి సేమ్ మ్యాచ్ అయింది అనమాట. సో ఈ మధ్యలో నేను మూవీస్ లో ట్రై చేయడం ట్రై చేస్తున్నారా? చేస్తున్నాను. ఒక మూవీ కూడా ఆల్రెడీ వస్తుంది. ఓ మూవీ నైస్. నేమ్ October 8 ఓ October నైస్. 8 అనమాట. దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ ఉందన్నమాట. అది నేను చేస్తున్నాను. నైస్. అంటే ఇప్పుడు ఇన్ని రోజులకి అంటే ఇప్పుడు మీరు బ్రేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ మూవీ నుండి? బ్రేక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే యాక్చువల్లీ అంబిషన్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది, ఫిలిం ఇండస్ట్రీలో వెళ్దాము, నేను కూడా ఏదైనా ఒకటి కావాలి, హీరో కావాలని అనుకున్నాను. సరే ఇప్పుడు అందరు ఏమంటున్నారు, నువ్వు విలన్ పాత్రలకి ఎక్కువ సూట్ అవుతావు, చాలా ట్రై చేయి అని అంటున్నారు అనమాట. సో అదే అండి, బాలీవుడ్లో ఒక బాబీ డోల్ ఉన్నాడు, అయితే టాలీవుడ్కి కూడా ఒక బాబీ డోల్ కావాలని, నేనే టాలీవుడ్ బాబీ డోల్ కావాలని నేను అనుకుంటున్నాను. సో అది నా అంబిషన్ అనమాట. సో చూద్దాం ఏమైనా తెలుగు మూవీస్లో ఏమైనా ఛాన్స్ వస్తాయా అని అనుకుంటున్నాను. వెరీ నైస్, వెరీ నైస్ టు హియర్. సో మీరు అనుకుంటున్నట్టు మీరు టాలీవుడ్ బాబీడీల్ కావాలని నేను అట్ ద సేమ్ టైం పేపర్ బాయ్స్ ఛానల్ కూడా ఆశిస్తుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ సక్సెస్. ఓకే ఓకే ఓకే. సో నైస్ ఆఫ్ యూ. సో మీ పేపర్ బాయ్స్ న్యూస్ టీవీ ఛానల్, పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ వాళ్ళందరికీ కూడా నా తరఫున కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీ ఛానల్ కూడా మంచి ప్రమోట్ కావాలని చెప్పేసి, మీ ప్రేక్షకులు అందరూ కూడా ఈ ఛానల్ని బాగా లైక్ చేయాలని చెప్పేసి, నాకు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఇక్కడ వరకు వచ్చేసి నన్ను కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో నేను కూడా మీ అందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నాను. సో పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ టాలీవుడ్ బాబీ యొక్క అభినందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీరు కూడా అవాక్కయ్యారా బాబీడియల్ని చూసి? ఎస్, ఫ్యూచర్లో టాలీవుడ్ బాబీడియల్ కాబోతున్నానని, కావాలని తన అంబిషన్. సో మనందరం కూడా అదే కోరుకుందాం. లెట్స్ ఆల్ ఆఫ్ us విష్ టుగెదర్ ఆల్ ద వెరీ బెస్ట్ టు రాజేష్ అలియాస్ బాబీ.